బీజేపీ అగ్రనేత ఆద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎల్కే ఆద్వానీ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వబడుతుందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశారు. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరని కొనియాడారు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవని, అట్టడుగున స్థాయిలో పనిచేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైందని గుర్తు చేశారు. దేశ హోంమంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. ఆయన పార్లమెంటరీ అనుభవం ఎంతో ఆదర్శప్రాయమైందని, ఎంతో ఆలోచనప్రాయమైందని ప్రధాని మోదీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్ పై చర్చించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్తో ఫోన్లో మాట్లాడారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మేయర్ స్పష్టం చేశారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ నేతలు వరుసగా సీఎం రేవంత్ను కలవటం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద. ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా అవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు, ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన, ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అండ్ మా కార్పొరేటర్స్ అందరు కూడా, అన్ని పార్టీలు, 4 పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే రావడం, మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా మహమ్మద్ అలీ షబీర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవి బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సలహాదారులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన షబీర్ అలీకి మంత్రులు బొకే ఇచ్చి అభినందించారు. అభినందించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మనోహర్రావు, న్యూఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన మాయమాటలు చెప్పకుండా ప్రజలను సేవ చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, మధురనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్తీలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పేదలను ఆదుకునేందుకు బీజేపీ మాత్రమేనని తెలిపారు. మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైంది. నేను ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అంటే ఈరోజు అతిపెద్ద ఆదాయం వచ్చేటువంటి నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80% ఆదాయం ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది, రెవెన్యూ. కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సినటువంటి ఖర్చు విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు. ఈరోజు జీహెచ్ఎంసీ హైదరాబాద్కు మేజర్గా సివిక్ కమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్పొరేషన్ అంటే జీహెచ్ఎంసీ. కానీ జీహెచ్ఎంసీ ఈరోజు నిధుల కొరత ఉంది. చిన్న పనులకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాటర్ వర్క్స్, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా చూసేటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఈరోజు నిధులు లేని కారణంగా అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ 2 సంస్థలు ఉన్నాయి. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీకి కానీ, వాటర్ వర్క్స్ కానీ ఏ మాత్రం నిధుల కొరత లేకుండా చూడాలి. ఈరోజు ఈ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే, తమ ప్రభుత్వానికి ఆదాయం రావాలి, తమ పార్టీకి ఆదాయం రావాలి, తమ కుటుంబాలకు ఆదాయం రావాలి హైదరాబాద్ నుంచి. కానీ హైదరాబాద్ నగర ప్రజల విషయంలో మాత్రము ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
అందుకే నేను గతంలో మరి కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పినా కూడా పెడచోనే పెట్టాడు. ఇంద్రవెల్లి సభకు ఖర్చుపై 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపైన కవిత విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కొండ సురేఖ స్పందించారు. తాను కవితను ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నానని, గతంలో భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాతో పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడని నిలదీశారు. అధికారం దుర్వినియోగం గురించి మాట్లాడుతున్న కవిత, భద్రాద్రి రాముడి ఏ హోదాలో తన అన్న కొడుకు పట్టు వస్త్రాలు సమర్పించాడో సమాధానమిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. అందిన కాడికి ప్రజల సొమ్మును దోచుకున్న మీకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమెరికాలో అంట్లు తోముకునే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లాట్లు కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారో ప్రజలకు తెలుసునని అన్నారు. లిక్కర్ రాని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు బీజేపీ కాళ్ళు పట్టుకొని ఒప్పందం చేసుకొని నీతి సూత్రాలు చెప్తుంటే వినేందుకు ప్రజలు అమాయకులు కాదని అన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అన్న కేటీఆర్ తొలగించి ఆ పదవి బీసీలకు అప్పగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి సురేఖ సవాల్ విసిరారు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమ్ముకునేటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటుందని కవిత విమర్శించారు. కుటుంబం అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న, ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు. 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడి నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్రావు గారు, రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు, తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు కుమారుడు, టి విజయారెడ్డి గారు, పీజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు, సనత్ నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ ఖేడా భార్య. ఈమె మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్ గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటితో రాజయ్య చర్చలు జరిపారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై డీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికే సీఎంను కలిశామని వీరు చెప్తున్నప్పటికీ వీరి కలయికలు పలు అనుమానాలకు తావిస్తోంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్నానని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం ఆమె దరఖాస్తు సమర్పించారు. తన మద్దతుదారులతో కలిసి అట్టహాసంగా గాంధీ భవన్కు వచ్చి స్వయంగా దరఖాస్తు చేశారు.
ఆమె స్వయంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అంచెలు బ్యాండ్ మేళా టపాసుల మోతలతో గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. అంతకుముందు దాదాపు 500 కార్ల కాన్వాయ్తో ఖమ్మం నుంచి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. సోనియా, ప్రియాంక పోటీకి దిగినా లేక హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేయటమే తమందరి లక్ష్యమని నందిని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరు ఖమ్మం నుంచి వచ్చాము. ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు సోనియా గాంధీ గారికి లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని. మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఇవాళ నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము. వాళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి పనిచేసే పోటీ చేసే వాళ్ళకి మేము భారీ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాము. మా ఉద్దేశం ఒకటే ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళు సోనియా గాంధీ గారికి చేయమంటే వాళ్ళ కోసం మేము పనిచేసి వాళ్ళని గెలిపిస్తాము. కొన్ని చోట్ల కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్లోని మేకల వెంకటేశం గార్డెన్లో మల్కాజ్గిరి పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో నగర ప్రజలు చాలా తెలివిగా ఒక సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా గెలిపించారని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం విలువ తెలుస్తోందని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చి 2 నెలల్లో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని, 6 గ్యారెంటీల కార్డు ప్రజల వద్ద భద్రతంగా ఉన్నాయని, ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆగం చేయాలన్న ఆలోచన మాకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంట్లో ఇద్దరికి ఇస్తామన్నారు, కోడళ్ళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. 100 రోజుల్లో ఇస్తాం అనే మాట చెప్పినారు. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, 100 రోజులు మనం కూడా చూద్దాం. 100 రోజుల్లో మీకు అమలు చేయకపోతే వాళ్ళ పొందడం స్టార్ట్ చేద్దాం. వాళ్ళ అర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు ఆయన గతంలో ఏం చేసిన సెక్రటేరియట్ పోయి అక్కడ పోయి అక్కడ లంచ్ బిడ్డలు ఉంటే అనుకుని వచ్చినా లంచ్ బిడ్డలు లేవు, ఖాళీ కిందలు ఉంటాయని చెప్తున్నాడు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, అందరూ లంచ్ బిడ్డల కోసం ఎవరు చెబుతారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర నేత రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం జరుగుతున్న జాతీయ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఈ నెల 16న కార్మిక, వ్యవసాయ, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ తలపెట్టిన రూరల్ భారత్ బంద్కు సిపిఐ జాతీయ కౌన్సిల్ మద్దతు తెలిపిందన్నారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జ్ఞానవాపి అంశాన్ని బీజేపీ వాడుకుంటుంది అంటున్న పద్మతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ మగ్దుం భవన్ వేదికగా నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నేడు 2వ రోజు జరిగింది. ఈ 2 రోజులుగా ఏమేమి చర్చించారు, ఏ అంశాల మీద ఒక విధానాన్ని అనుసరించాలనే విషయం మీద మనతో వివరాలను పంచుకోవడానికి తెలంగాణ రైతు సంఘం సిపిఐ పార్టీ నేత, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. చెప్పండి మేడం, ఈ 2 రోజులుగా జరుగుతున్న జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏం నిర్ణయాలు జరిగాయి? 2, 3, 4 ఫిబ్రవరి హైదరాబాదులో మగ్దుం భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలలో మొదటి రోజు అంటే నిన్న ఫిబ్రవరి 2వ తారీఖున డి రాజా పార్టీ ప్రధాన కార్యదర్శి
ఇనాగ్రల్ సెషన్ని ప్రారంభిస్తూ ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న పేరుతో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి అధ్యక్ష తరహా పాలన తీసుకురావటానికి జరుగుతున్నటువంటి రాజకీయపరమైన కుట్ర కుతంత్రము అని దీన్ని అడ్డుకోవాలి అని దేశ ప్రజలందరికీ పిలుపునివ్వటం జరిగింది. గౌరవంగా భావించి అందుకు చర్యలు తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే పోరాడుతాం. ఇప్పుడు ఇండియా కూటమిగా ఉన్నప్పటికీ కూడా రేపు అధికారంలోకి వచ్చిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లతో మెజారిటీతో వచ్చిందనుకోండి, సంకీర్ణం రావచ్చు అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ప్రజా వ్యతిరేక ఆలోచన చేస్తే వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అంతే. ఇక్కడ మద్దతు ఇచ్చాము, రేపు ప్రజా వ్యతిరేక పనులు చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తం మీద జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఇటు ఎన్నికల అంశాల దగ్గర నుంచి రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అన్ని అంశాల పట్ల చర్చ జరుగుతూ ఉంది. అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కనీసం 5 స్థానాలను, తమకు అనుకూలంగా ఉన్న 5 స్థానాల్లో పోటీ చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ దాంట్లో కాంగ్రెస్తో పొత్తు ఉన్న కారణంగా కనీసం 1 సీట్ అయినా తమకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందైన ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ ముందు పెట్టినట్లు కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువ అల్లర్లు జరిగాయి, మత అల్లర్లు జరిగాయి అనే విషయాన్ని చెప్తున్నారు. గతంలో ఏదైతే పార్లమెంట్లో ఒక 91లో చేసినటువంటి ఒక నిర్ణయం ఉందో దాన్ని పక్కకు పెట్టి ఇలాంటి కొత్త కొత్త అంశాలను తెరమికి తేవడం అనేది భారత ప్రజాస్వామిక లౌకిక సంప్రదాయానికి విరుద్ధమైంది. మిగతా దేశాలకు మన దేశానికి ఒక భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ దేశాల్లో చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ అది గణతంత్ర దేశాలుగా లేవు. ఇక్కడ ప్రజాస్వామ్యం, గణతంత్రం ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఈ భిన్నమైన వాతావరణాన్ని కాపాడుకోవాలంటే లౌకికవాదం ఉండాలి అనే పశపద్మ సిపిఐ నాయకురాలు, అలాగే రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. జాతర తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా మంత్రి సీతక్క మేడారం మహాజాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం కొండాయి గ్రామానికి చేరుకున్న సీతక్క గోవిందరాజుల ఆలయం, నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కన్నపల్లిలో సారలమ్మ దేవాలయం వద్ద పరిశీలించారు. పూజారులు అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. జంపన్న వాగు వద్దకు కూడా వెళ్లారు. మేడారం గద్దె వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో భాగంగా ఆమె మేడారంలో పారిశుద్ధ కార్మికులతో కలిసి రోడ్లను జీపులతో పట్టి శుభ్రం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను పొట్టనబెట్టుకుంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. అసలు రేవంత్కు ఇంద్రవెల్లి స్తూపం తాకే హక్కే లేదని మండిపడ్డారు. స్తూపం కట్టిన తర్వాత కూల్చింది కాంగ్రెస్ వాళ్ళేనని ఆరోపించారు. ప్రజా సంఘాల ఒత్తిడితో ఆ స్తూపం నిర్మితమైందన్నారు. గద్దర్కు కూడా స్తూపం దగ్గరకు కాంగ్రెస్ వెళ్లనివ్వలేదన్నారు. నాగోబా దేవాలయానికి కేసీఆర్ నిధులు ఇస్తే రేవంత్ ప్రారంభోత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇందర్వెల్లిలో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా రేవంత్ రెడ్డి గారిని అసలు ఇందర్వెల్లిలో కాల్పులు జరిపించేవారు, వందలాది మందిని ఆదివాసులను పుట్టన పెట్టుకున్నది ఎవరు? దానికి ముందు కేవలం ఆనాడు 2021 9 ఆగస్టు నాడు వచ్చి ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు సమైక్యాంధ్రలో జరిగింది, దానికి క్షమాపణ చెప్తున్నాను చెప్పినాం. మేము అడుగుతున్నాం, ఈరోజు ఆనాడు ఏదైతే మరి ఆ స్తూపం దగ్గర మీరు ప్రమాణం నివాళులు అర్పించి క్షమాపణ చెప్తే సరిపోదు. అసలు నీకు ఆ స్తూపాన్ని తాకేటటువంటి అర్హత కూడా లేదు. దాన్ని దృష్టి పెట్టుకొని చాలా మాట్లాడారు. అసలు అమరవీరుల స్తూపం
దగ్గరికి ఎవరు నచ్చిందా? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులను భవన యజమాని అడ్డుకోవడంతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు బందోబస్తు భవనాన్ని కూల్చివేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరడా జల్పించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బ్యాక్లు కూడా లేకుండా 5 నుంచి 6 అంతస్తులు కడుతున్న బిల్డర్లకు గతంలో హెచ్చరికలు జారీ చేసినా నిర్మాణాలు ఆపకపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. పలు నిర్మాణాలు పిల్లల దశలోనే కూల్చేశారు. శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చామని, త్వరలోని మరిన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాల వల్ల ఓవైపు ప్రమాదాలు జరుగుతున్నా బిల్డర్లు నిర్మాణాలను ఆపడం లేదని, ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోకుండా నిర్మాణాలు సాగిస్తున్న వారిపైన చర్యలు తప్పవని వారు తెలిపారు. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని శ్రీ కోదండరాం నగర్ కాలనీలలో కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పర్యటించి డ్రైన్ పనులను పరిశీలించారు. భారీ వాహనాలు డ్రైనేజ్ మ్యాన్ హోల్ పై వెళ్లటం వలన మ్యాన్ హోల్ ధ్వంసం అవడంతో తరచుగా డ్రైనేజీ పొంగుతుందని కాలనీ వాసులు కార్పొరేటర్ కు తెలిపారు. భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్లో నాణ్యతతో కట్టకపోయినవడం వల్ల తరచూ కాలనీ వాసులు వాహనదారులకు చాలా ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. కాలనీ వాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ డ్రైన్ సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని జలమండలి అధికారులకు సూచించారు. భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్ నిర్మాణ పనుల్లో కాలనీ వాసులు జలమండలి సిబ్బందికి సహకరించాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ సరిత, మేనేజర్ రజిత, కాంట్రాక్టర్ శ్రీకాంత్, బీజేపీ నాయకులు దాసరి జయప్రకాష్, రఘునందన్ జోషి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంపై బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను, విమర్శలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తీవ్రంగా ఖండిస్తుందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ అన్నారు. కోదండరాం లేకుండా కేసీఆర్ సీఎం అయ్యేవాడే కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ జేఏసీ పేరుతో ఐక్యం చేసి ఉద్యమాలు చేసేందుకు వలన తెలంగాణ ఏర్పడిందని చీమ శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ ఒక్కడే తెచ్చారనే భ్రమలో ఉండి తెలంగాణ ఉద్యమకాలను విస్మరించి అహంభావంతో గత 10 సంవత్సరాలు పాలించాడన్నారు. అయితే కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఉద్యమకారులు గుణపాఠం చెప్పారని చీమ శ్రీనివాస్ తెలిపారు. కోదండరాంకు ఎమ్మెల్సీ రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడాన్ని ఉద్యమకారులందరూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ రసారథి ప్రొఫెసర్ కోదండరాం సార్ని చట్టసభలోకి రాకుండా అడ్డుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి విజ్ఞప్తి చేద్దామని, డిమాండ్ చేద్దామని మీడియా సమావేశం పెడుతున్నాం. ఈరోజు కోదండరాం సార్ గారు జేఏసీ చైర్మన్గా అన్ని వర్గాలని ఏకం చేసి జేఏసీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోదండరాం గారు ఇంకా లేకుండా ఉండుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు, మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు. మరి అటువంటి కోదండరాం గారి మీద మీరు కుట్రలు చేస్తున్నారంటే అది వ్యక్తిగతంగా కోదండరాం మీద కుట్రలు కాదు, తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరి మీద కుట్రని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరంటే మాకు గౌరవం ఉంది, ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా మీ మీద మాకు ఇప్పటికీ గౌరవం ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని బెల్జియన్ స్టైల్ క్రాఫ్టీ బీర్ ఫ్లయింగ్ మంకీని అమెరికన్ బ్రూ క్రాఫ్ట్ విడుదల చేసింది. హైదరాబాద్ మార్కెట్లోకి మొదటగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆకర్షణీయమైన బార్ పాప్ ఆఫ్ ది ఉంది. హాజరైన వారికి ఈ ప్రపంచం వెలుపల అనుభవాన్ని ఇది అందిస్తుందన్నారు. బెల్జియన్ క్రాఫ్టీ బీర్ ఔత్సవకుల అవసరాలను తీరుస్తుందన్నారు. అయితే ఫ్లయింగ్ మంకీ అనేది బెల్జియం స్టైల్ బీర్. ఇది మబ్బుగా ఉన్న కషాయం రంగు, క్రీమీ హెడ్తో ఉంటుందని తెలిపారు. ఇది సాహసోపేత దృఢమైన క్యారెక్టర్ కలిగి ఉంటుందన్నారు. మృదువైన ఆకృతి బీర్ తాగే అనుభవాన్ని పెంచే ప్రత్యేకమైన ఫ్లేవర్ ప్రొఫైల్ను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. శ్రీకాంత్, నేను సిఎస్ఓని అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ అని చెప్పి మన తెలంగాణ బేస్డ్ ఒక బ్రూవరీకి సిఎస్ఓగా పనిచేస్తున్నాను. మేము గత 5 ఏళ్లుగా తెలంగాణ మార్కెట్లో బియర్స్ తయారు చేస్తున్నాం, ఆల్కహాలిక్ బియర్స్. బ్లాక్ బస్టర్ అనే బ్రాండ్తో మొదలెట్టి ఖర్జూరా అనే బ్రాండ్ లాంచ్ చేసి ఇప్పుడు మేము ఒక ప్రీమియం బియర్ని ఈ సెగ్మెంట్లోకి తీసుకొచ్చాం. దాని పేరు ఫ్లయింగ్ మంకీ. సో ఇది బెల్జియన్ స్టైల్ ఏల్ అండి. ఇది రెగ్యులర్ లాగరు స్ట్రాంగ్ లాగా కాకుండా ఇట్ ఈస్ మేడ్ విత్ బార్లీ, వీట్ అండ్ రైస్, మల్టిపుల్ గ్రెయిన్స్తో చేసి చాలా ప్రీమియం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో, ప్రీమియం ప్యాకేజింగ్తో మేము మన తెలంగాణ కస్టమర్స్ కోసం, కన్జ్యూమర్స్ కోసం తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి ఇది.
సో ఇది లాంచ్ చేసే దగ్గర నెల రోజులు అయిపోయింది. మార్కెట్లో మేము టెస్టింగ్ చేస్తున్నాము, జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి ప్రస్తుతానికి. ఆ ధైర్యంతో మేము ఇంకొక 3-4 మార్కెట్కి ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో కూడా ఉన్నాం ప్రస్తుతానికి. సో ఫ్లేవర్ అంటే బియర్లో ఇది జస్ట్ ఇట్స్ వీట్ ఏల్ అనుకోవచ్చు అండి, బెల్జియన్ స్టైల్ క్రాఫ్ట్ బియర్ అనుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను రైతులను మోసం చేస్తుందని సిపిఐ జాతీయ నేత ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. రైతు కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఆ సంఘాలు ఈ నెల 16న తలపెట్టిన రూరల్ భారత్ బంద్కు మద్దతు తెలిపాయి. ఇక దేశంలో తమ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న కుట్రలను ఇండియా గ్రూప్ తిప్పికొడుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల లబ్ధి పొందేందుకే జ్ఞానవాపి అంశాన్ని బీజేపీ తెచ్చిందని ఆరోపించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలని కుట్రలకు ప్రజలు అమర్జిత్ కౌర్ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. The Party National Council today adopted a resolution extending support to the 16 February call given by Central Trade Unions and Sayukt Kisan Morcha jointly. You people know, and some of you covered also, when the Kisan Morcha people were sitting on the borders of Delhi for 13 months, they sat there, and several of the promises when their 3 laws were removed and 7 promises were made to them